రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతాయి. ఎన్నికల సమయంలో మినహా మిగతా సందర్భాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పథకాలు పేర్లు మార్చినా అవి యథావిధిగా అమలవుతూ ఉంటాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవస్థలు వాటి విధానాలను పూర్తిగా తొంగలో తొక్కేశారు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన పథకాలను నిర్దాక్షిణ్యంగా తొక్కేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందించాల్సిన కోట్లాది రూపాయల విలువైన పరికరాలు అందకుండా చేశారు. ఫలితంగా ఒంగోలులోని ప్రగతి భవన్లో 27,30,00,000 రూపాయల పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. జగన్ కక్షపూరిత వైఖరికి అవి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం మరింత మెరుగుపరచాలి అన్న ఉద్దేశంతో 2017-18 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మెకనైజ్డ్ డ్రై క్లీనర్స్ను లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మండలానికి 1 చొప్పున సబ్సిడీపై లబ్ధిదారులకు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. మండల పరిధిలోని మేజర్ పంచాయతీల్లో మెకనైజ్డ్ డ్రై క్లీనర్స్ ద్వారా పారిశుద్ధ్యం మరింత మెరుగుపరిచేలా వీటిని అందించాలంటూ నిర్ణయించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు 56 మెకనైజ్డ్ డ్రై క్లీనర్స్ వచ్చాయి. ఒక్కో డ్రై క్లీనర్ విలువ 9,75,000 రూపాయలుగా నిర్ణయించారు. అందులో లబ్ధిదారుడు 3,42,000 రూపాయలు సబ్సిడీ పోను, మిగిలినది తన వాటాధనంగా చెల్లించాల్సి ఉంది. లబ్ధిదారుల ఎంపిక జరిగిన తర్వాత జిల్లాకు కేటాయించిన 56 మెకనైజ్డ్ డ్రై క్లీనర్స్కు గాను 28 మంది లబ్ధిదారులకు వీటిని అందించారు. ఈలోపు ఎన్నికల కోడ్ రావటం, రాష్ట్రంలో జగన్ అధికారంలోకి రావడంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే మెకనైజ్డ్ డ్రై క్లీనర్స్ను పూర్తిగా పక్కన పెట్టారు. వాటికి సంబంధించిన ఇంజిన్లు సరఫరా చేయకుండా నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి 28 మెకనైజ్డ్ డ్రై క్లీనర్స్ సంవత్సరాల తరబడి బహిరంగ ప్రదేశంలో అలాగే వదిలేశారు. అవి వర్షాలకు తడుస్తూ చివరకు వినియోగంలోకి వచ్చే అవకాశాలు లేకుండా పోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చే విషయమై సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించారు. వాటి కండిషన్ను తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఒంగోలులో ఉన్న 28 మెకనైజ్డ్ డ్రై క్లీనర్ స్థితిగతులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్ ఇక్కడ ఆర్డీఓ అధికారులకు లేఖ రాశారు. వారు ఇచ్చే నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తానని అర్జున్ నాయక్ తెలిపారు.